అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఎవరైనా అప్రిషియేట్ చేయాలనుకున్న వాళ్ళు నీలా దొంగల ధరణికి తెలియనట్టుగా వస్తారా? ఎంట్రన్స్ లోనే పొగుడుతూ వస్తారు. అలా రాలేదు అంటే మనసులో దుర్మార్గపు ఆలోచన, దురుద్దేశంతోనే వచ్చావు. సడన్ గా నేను రావడంతో నీ దొంగ బుద్ధి నువ్వు బయటపడ్డావు అంతే. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో పిచ్చి వాగుడు వాగుతున్నావు. లేదు మధు, నువ్వు అనవసరంగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను ఏ తప్పుడు ఉద్దేశంతోనూ రాలేదు. నిజంగా ధరణిని అప్రిషియేట్ చేద్దామనే వచ్చాను. అయినా నువ్వు నన్ను తప్పు అంటున్నావు. సరే ధరణి, ఐఎమ్ సారీ ధరణి. నేనైతే నిన్ను మెచ్చుకోవాలనే వచ్చాను. సారీ, సో సారీ. చూసావా చూసావా, దొంగ వెధవ, దొంగ వేషాలు, దొంగ బుద్ధులు. నిజంగా మెచ్చుకోవడానికి వచ్చాడేమో మధు. ఎందుకలా అనడం? అయ్యో ధరణి, నీకు వాడి గురించి తెలీదు. నేను ఆల్రెడీ వాడి బుద్ధి గురించి మొత్తం చదివేస్తున్నాను. నువ్వు అమాయకురాలివి కాబట్టి అర్థం కావట్లేదు. నమ్మడానికి వీల్లేని మనిషి. ఎప్పుడు అవతల వాళ్ళని తప్పుగా, అందులోనూ ఆడవాళ్ళని మరీ తప్పుగా చూసే మనిషి. వాడెంత రోగో నాకు తెలుసు. నువ్వు నమ్మినంత అమాయకంగా నేను నమ్మను. సరే సరే, బయట రావణ వద్ద అవుతుంది, వెళ్దాం పద. అహం బాగా దెబ్బతిన్నట్టుంది. జనని ఆ పొడిచే శూలమేదో కరెక్ట్గా గొంతులో పొడిస్తే దరిద్రం వదిలిపోయేది. వదిలి పిచ్చి కుక్కని ఊర్ల మీద కొదిలినట్టయింది. ఆ శక్తి, ఇవాళ పొద్దున్నే లేచి నువ్వు ఎవరి మొహం చూసావో ఏమో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు ఆ జనని మీద కారాలు మిరియాలు నూరి ఆమె ప్రాణాలు తీయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం ఇవాళ తను దుర్గమ్మ వారి రూపంలో ఉండి కూడా నీ మీద జాలి, దయ, కరుణ చూపించి వదిలేసింది. నేను ఆవిడ్ని దుర్గమ్మగా చూస్తూ నిజంగా రాక్షస రూపంలో ఉన్నా నీ మెడ నరికేస్తుందనుకున్నాను. ఆ శూలం అలా నీ మీద దించుతుంటే దిగిపోయింది. ఈ వాటితో నీ పని అయిపోయింది. నేను నీకు ఆత్మరూపంలోనే కాని మానవ రూపంలో చూసే అదృష్టం లేదు అని ఆ క్షణం ఫీల్ అయిపోయాను తెలుసా. దిగుంటే నేను నీతో ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు. ఏదైనా నీకు బ్రతుకునిచ్చినందుకు జననికి దండం పెట్టుకోవాలి. కనీసం ఇప్పటినుంచైనా జనని ప్రాణం ఎలా తీయాలి అని ఆలోచించకుండా ప్రాణం ఉన్నంత వరకు ఆవిడ దాసిగా బ్రతకడానికి సిద్ధపడు. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు పక్కనుంటే పెళ్లికి వెళ్లిన వాళ్ల చంకలో పిల్లి ఉన్నట్టే. ఎప్పుడైనా నా బాగు కోరేవా? నా క్షేమం ఆలోచించావా? నేను గెలవాలి అని తలుచుకున్నావా? ఎప్పుడు చూడు నేను ఎలా చెడతానా అనే ఆలోచిస్తావు. ఇవాళ నా బతుకు దాని భిక్ష అంటావు. నా పక్కనుంటూ నా తమ్ముడి సొమ్ము తింటూ నీకిలా మాట్లాడడానికి నోరెలా వస్తుంది? నువ్వు నీ తమ్ముడు సొమ్ము తింటూ ఆయన గొంతు కొయ్యాలని చూసినప్పుడు నేను మాటంటే తప్ప ఆయన ఉన్నమాటేగా నేనంది. ఎందుకు అంత కోపంగా మెడ బిగదీసుకొని గుడ్లురిమి మరీ చూస్తావు? నువ్వెలా చూసినా నేను మాత్రం నిజాలే మాట్లాడతాను. చూడ్డం వల్ల నీకు అదనంగా మెడ నొప్పే కాని మరో ప్రయోజనం ఏమీ ఉండదు. ఏయ్ చూడు, జనని నా మీద దయ తలచటం కాదు, అది నాకు లైఫ్ ఇచ్చి దాని లైఫ్ ని డేంజర్లోకి తెచ్చుకుంది. అది నాకు జీవిత భిక్ష పెట్టడం కాదు, దాని జీవితం నా చేతిలో బలి కావాలి అని నన్ను వదిలేసింది. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దాని ప్రాణం ఎందులో ఉందో నాకు బాగా తెలుసు. అదును చూసి అవకాశాన్ని బట్టి దాని ప్రాణాలు ఎలా అనంత వాయువుల్లో కలపాలో నేను చూసుకుంటాను. నువ్వు బయలుదేరు తల్లి, బయలుదేరు.
పక్కన కూర్చొని ఆపశకున కూతులు కూస్తుంటే నేను ఎప్పటికీ జనని మీద గెలవను. వెళ్ళా. ఎస్ పడిందిరా పిట్ట. నానమ్మ ఇంకెందుకు ఆలస్యం, బాడీని షిఫ్ట్ చేసేద్దాం. మరి కాసేపట్లో రావణ దహనం ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా రావణ దహనం జరిగే చోటుకొచ్చి రావణ దహనాన్ని తిలకించి దుర్మార్గుల పీడ వదిలిపోయినందుకు అమ్మవారికి కృతజ్ఞతగా అమ్మవారి నామస్మరణం చేస్తూ రావణ దహనం తర్వాత మరొక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు సంతోషంగా దసరా వేడుకలు ముగించుకోవాలని కోరుతున్నాం. వీళ్ల చూపులతోనే నా బుజ్జమ్మకి దిష్టి పెట్టేటట్టున్నారు. ఛ, ఎక్కడికి పోయినా వీళ్లే ఎదురవుతున్నారు. శక్తి ఏది? తరుణ్ మీ అత్తేది? మేమెక్కడా చూడలేదు. మాకు కూడా కనబడలేదు. ఎప్పుడు మీరు అంటి పెట్టుకునే ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా మమ్మల్ని వచ్చి అడుగుతున్నారేంటి? ధీరజ్, మీ అమ్మ ఇది ఎక్కడ కనపడడం లేదు. వచ్చేటప్పుడు దారిలో కనపడలేదు, ఇక్కడ కనపడలేదు. ఇది మరీ బాగుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్తుందా ఏంటి? నేను చూడలేదు, నాకు కనపడలేదు. నేను డ్రామా వేసేటప్పుడు అక్కడే స్టేజ్ దగ్గరే ఉంది కదా. డ్రామా వేసేటప్పుడు ఉంది, ఆ తర్వాత జనని గారు డాన్స్ చేసేటప్పుడు కనపడలేదు కదా. అవును, కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మళ్ళీ ఏమైనా అమ్మవారి గుడికి దర్శనానికి వెళ్ళిందేమో. మీ అమ్మకి దర్శనాల మీద అంత ధ్యాస ఉండదు. అక్క ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు? తనేమైనా ఎవరికైనా చెప్పెళ్లే మనిషా? ఆవిడ ఎప్పుడు ప్లాన్ల మీద ఉంటుంది. ఏ ప్లాన్ మీద వెళ్ళిందో? ఆవిడెవరితోటైనా సఖ్యతగా ఉండే మనిషా చెప్పెళ్ళటానికి? సరే, ఎక్కడుందో వెతుకుదాం పద. దుర్మార్గం నశించాలి. జై భవాని! జై శ్రీరామ్! జై భవాని! జై శ్రీరామ్! జై భవాని! 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 జై భవాని!
మమ్మీ శక్తి ఎక్కడైనా కనిపించిందా? లేదు, నీకెక్కడైనా కనిపించిందా? నాకు కూడా కనిపించలేదు. వెతుకుదాం పద. అమ్మా, ఎవరో నా తల మీద బది స్పృహ తప్పేలా చేసి నన్ను తీసుకొచ్చి ఈ రావణుడికి కట్టేశారు. అంటే ఈ రావణుడితో పాటు నన్ను దహనం చేసేస్తారా? చుట్టూ కట్టెలు కూడా పేర్చున్నాయి. ఇవాల్టితో నా బతుకు తెల్లారిపోతుందా? అమ్మా జనని గారు, ఇందాక మీ నృత్యం చూశాను. అమ్మవారిగా అద్భుతంగా నటించారు. అచ్చం దుర్గమ్మలాగే ఉన్నారు. మహిషాసుర మర్దినిలా కనిపించారు. అందుకే మీ చేతులతోనే ఈ రావణ దహనం కూడా చేయండి. జై దుర్గా భవాని జై దుర్గా భవాని కానివమ్మా, వదులమ్మ బాణం. ఆ బాణం సరాసరి వెళ్ళి రావణుడి గుండెల్లో దిగిపోవాలి. అంతే, పేలిపోవాలి. రావణ దహనం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్పగా జరగాలి. ఊరంతా ఈ శబ్దాలు వినిపించాలి. లోకానికి పట్టిన పీడ, మనకి పట్టిన దరిద్రం అన్నీ కాలి బూడిదైపోవాలి. వెయ్యమ్మా. జై దుర్గా భవాని. 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 తీసుకోండి అమ్మా. ఈ రోజుతో శక్తి పీడ విరుగుడైపోతుంది. మా జీవితాలతో ఆడుకున్న దాని జీవితం ఇవాల్టితో ముగిసిపోతుంది. అయిపోయావు శక్తి. నన్నేదో చేస్తానన్నావు. నువ్వే అగ్నికి ఆహుతైపోతున్నావు. మరి కాసేపట్లో నువ్వుండవు. నీ తాలూకా బూడిద మాత్రమే మిగులుతుంది. గంగలో కలపడానికి అస్థికలు కూడా ఉండవు. అమ్మా, శక్తి, అమ్మా, శక్తి, అమ్మా, శక్తి. మమ్మీ, మమ్మీ. శక్తి,
మమ్మీ మమ్మీ శక్తి మమ్మీ శక్తి జై దుర్గా భవాని జై దుర్గా భవాని శక్తి ఉండు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఆపండి ఏయ్, ఆపండి రావణాసురుడి బొమ్మ వెనకాల శక్తిని కట్టేసి ఉంచారు. ఆపండి పదండి. రండి. టైంకి వీడొచ్చి బాణం వేయకుండా ఆపేశాడు. సెకండ్ గ్యాప్ వస్తే మంటలు అంటుకునేవి. మాడి మస్ అయిపోయేది. అక్క అక్క మమ్మీ అయ్యో అక్క మమ్మీ అక్క ఏమైందక్క? నువ్వు అసలు బొమ్మ వెనక్కి ఎందుకు వెళ్ళావు? నిన్ను అక్కడెవరు కట్టేశారు? ఇంకొంతసేపు ఉంటే తగలబడిపోయేవి దాన్ని తెలుసా? అవును శక్తి, అయినా నీకు ఆ బొమ్మతో ఏం పని? దహనం చేస్తారని తెలుసు కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మమ్మీ అక్కడికి ఎందుకు వెళ్ళడం మమ్మీ? రావణ దహనం కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచేనా? ఆపండ్రా, ఆపండి. అరే, నాకేమన్నా ఆ మంటల్లో పడి తగలపడిపోవాలని కోరికగా ఉంటుందా? ఎవరో ఇందాక నా తల మీద కొట్టి స్పృహ లేకుండా పడేశారు. ఆ తర్వాత అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. ఎలా అక్కడికి వెళ్ళానో, ఎవరు నన్ను కట్టేశారో అస్సలు తెలీదురా. నా చావు కోరుకునే వాళ్ళెవరో నాకు బాగా తెలుసు. వాళ్ళే నన్నలా కట్టేసుంటారు. వాళ్ళ సాగుబడికి నేను అడ్డమని, వాళ్ళ పెత్తనాలు నేను సాగనివ్వట్లేదని, నన్ను వదిలించుకోవాలని, ఇలా మంటల్లో కాల్చి బూడిద చేయాలని ఆలోచించారు. వదలను, ఎవ్వర్ని వదలను. ఎవరెవరు నన్ను చంపాలని చూశారో ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది. అవును, ఇందాక మహిషాసురుడి వేషం వేసింది నువ్వే కదా? అవును. నువ్వెందుకేసావు అక్క? ఏంటోరా, ఎప్పుడో కాలేజ్ చదివే రోజుల్లో వేషం వేశాను. చాలా రోజులైందిగా, సరదాగా వెయ్యాలనిపించింది వేశాను. అది కథ. అవతల వాడి నోటి ముందు కూడు లాగేశావు కదా, వెయ్యాల్సిన వాడిని వెయ్యకుండా చేశావు. అందుకని వాడి కడుపు మండి నిన్ను తగలబెడదామని చూశాడు. అంతే అయి ఉంటుంది గుణ. కళాకారుడి కడుపు మీద కొడితే కళాకారుడి కడుపు మండదా? అతను కన్నెరు చేశాడు, ఈవిడ్ని కాల్చి బూడిద చెయ్యాలనుకున్నాడు. చూసారా మన కనకదుర్గ అమ్మవారు ఎంత కరుణామయం. అకారణంగా ఓ ప్రాణం పోకుండా కాపాడింది. అమ్మవారి మనసు వెన్నపూసలాంటిది. అందుకే తీరా బాణం వేసి దహనం జరగబోయే టైంలో ఈవిడి గారిని జనం గుర్తించేలా చేసింది. సరే, ఓ మంచి జరిగింది.
కానీ ఇంకా ముహూర్తానికి టైం ఎక్కువ లేదు. అమ్మా, మీరు బాణం వదిలి రావణ దహనం చేయండి. జై దుర్గా భవాని, 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 జై దుర్గా భవాని. జై భవాని, జై భవాని, జై భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. చూడమ్మా, ఇతనికైన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి టీడీ ఇంజెక్షన్ చేయి.